హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఒక పక్క వచ్చేసి స్టీరియో బోర్డు, ఒక పక్కన వచ్చి మోనో బోర్డు, యాంప్లిఫైర్ బోర్డ్స్ అయితే మీకు కంపారిజన్ చేసి ఏ బోర్డు దేనికి యూజ్ అవుతుంది అనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను. సో మనకి ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనపడేది వచ్చేసి ఇది వచ్చేసి స్టీరియో బోర్డు అనమాట, శక్తి కంపెనీకి సంబంధించింది. అలానే మీకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నది కూడా శక్తి కంపెనీకి సంబంధించిన బోర్డే, కాకపోతే ఇది వచ్చేసి మోనో బోర్డు. సో మీరు శక్తి బోర్డుకి అలానే మోనో బోర్డుకి డిఫరెన్సెస్ చూసుకుంటే మీకు ఇక్కడ లోడ్ రెసిస్టర్స్ ఉన్నాయి కదా. సో ఈ రెసిస్టర్స్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి చాలా చిన్నవి అయితే ఉన్నాయి అనమాట స్టీరియో బోర్డులో. సో మనకు మోనో బోర్డులోకి వచ్చేసి 5 వాట్స్కి సంబంధించిన రెసిస్టర్స్ అయితే యూజ్ చేశారు. చూడండి, మనకి ఇట్లాంటి 4 ఉన్నాయి దీంట్లో కూడా. సో నెక్స్ట్ మనకి స్టీరియో బోర్డులో వచ్చేసి మనకి ఒకటి పిఎన్పి, ఒకటి ఎన్పిఎన్ ఈ మోడ్లో అయితే యూజ్ చేశారు. కానీ మనకి ఇక్కడ ఈ బోర్డులో వచ్చేసి ఈ రెండు ఒకే ఐసీ నెంబరు, ఒక పేరు అనమాట. 2 ఐసీ నెంబర్లో ఒకటే, ఈ రెండు ఒక పేరు అనమాట. పేరు అంటే ఇవి కనెక్ట్ చేసుకునే విధానంలో ఇవి ఒక పేరు, కానీ మనకు మొత్తం మోనో బోర్డే అనమాట. సో సింగిల్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్టీరియో బోర్డులో మనకి ఒక లెఫ్ట్ ఛానల్ నుంచి 200 వాట్స్, రైట్ ఛానల్ నుంచి ఒక 200 వాట్స్ వస్తుంది. సో కానీ మీరు మోనో బోర్డులో చూసుకున్నట్లయితే 400 వాట్స్ ఒకటే ఛానల్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇది మోనో బోర్డు కాబట్టి ఒక ఛానలే ఉంటుంది. సో ఆ ఛానల్ నుంచే మనం మొత్తం అవుట్పుట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే ఈ స్టీరియో బోర్డులో చూసుకున్నట్లయితే మొత్తం వాటేజ్ని ఒకే స్పీకర్ యూజ్ అయితే చేయలేరు అనమాట. సో 200 వాట్స్ ఒక ఛానల్, 200 వాట్స్ ఒక ఛానల్ అయితే యూజ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి మొత్తం ఒకే దాంట్లో యూజ్ చేస్తారు. సో మరి స్టీరియోకి మోనోకి మనకి ఎలా డిఫరెన్స్ అంటే, ఒకవేళ మీ దగ్గర 400 వాట్స్ సబ్వూఫర్ ఉంటే సో ఈ బోర్డు నుంచి అయితే మీరు 200 వాట్సే వస్తుంది కాబట్టి ఈ బోర్డు అయితే మీ సబ్వూఫర్కి సెట్ అవ్వదు అనమాట. సో అదే ఇది మోనో బోర్డు కాబట్టి మీ 200 వాట్ సబ్వూఫర్కి ఈ మోనో బోర్డుని ఆర్ఎమ్సే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు డ్యూయల్ పవర్ సప్లై మీదే యూజ్ అవుతాయి అనమాట. అంటే మీరు మినిమం 24/0/24 5 amps నుంచి 30/0/30 10 amps దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు బోర్డులకి సేమ్. నెక్స్ట్ ఈ స్టీరియో బోర్డుకి వచ్చేసి 2 ఇన్పుట్లు అయితే ఇవ్వాలన్నమాట, లెఫ్ట్ రైట్. అలానే 2 స్పీకర్లు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోనో బోర్డులో వచ్చేసి సింగిల్ ఇన్పుట్ పిన్నే ఉండిద్ది. సో ఇన్పుట్ ఇక్కడ కనెక్ట్ చేసుకుని గ్రౌండ్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మీకు స్పీకర్ కూడా ఒక కనెక్షనే ఉండిద్ది అనమాట, స్పీకరు గ్రౌండ్. సో మీకు ఈ రెండు బోర్డుల మీద మీరు దీని మీద 12 ఇంచ్ రన్ చేయొచ్చు, దీని మీద 12 ఇంచ్ రన్ చేయొచ్చు. సో దీని మీద 12 ఇంచ్ ఒకటైతే రన్ చేయగలరు. సో మీరు రెండైనా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి, మీరు హీట్ సింక్ చేంజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీని మీద వచ్చేసి 10 ఇంచ్ అయితే 2 సబ్వూఫర్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని మీద వచ్చేసి లెఫ్ట్ ఛానల్లో ఒకటి, రైట్ ఛానల్లో ఒకటి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కొంచెం వాటేజ్ తగ్గించుకుంటే 2 ప్యారలల్ కనెక్షన్లో మొత్తం 4 బోర్డులు అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్టీరియో బోర్డులో మనకి ఇక్కడ ఎల్ఈడీలు అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఛానల్లో